కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ లిక్కర్ కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించింది సిట్. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్గా ఏర్పడ్డారని, ఈ సిండికేట్లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు A1 రాజ్ కేసిరెడ్డికి సన్నిహితులని, స్కామ్లో వచ్చిన ముడుపులను వేరే వారికి బదిలీ చేయడంలో కీలక పాత్ర అని తెలిపింది సిట్. అంతేకాదు ఆర్డర్ ఆఫ్ సప్లై నిర్ణయాల్లో ఇతర నిందితులతో కలిసి ధనంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, డిస్టిలరీస్, మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి పలువురికి బదిలీ చేశారని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్లో A1 సన్నిహితుల నుంచి వసూలు చేసి చివరికి ఎవరికి చేర్చారో గుర్తించాల్సి ఉందని చెప్పారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించింది సిట్. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్గా ఏర్పడ్డారని, ఈ సిండికేట్లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు సిట్ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్. ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిట్ అయితే కీలక వివరాలను అటు నిందితులుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ప్రధానంగా ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డితో వీళ్ళకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లిక్కర్ సిండికేట్లో వీళ్ళు కూడా సభ్యులుగా ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా కూడా ఈ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించడం కూడా జరిగింది. ఈ సిండికేట్ సభ్యులు సమావేశాలు ఏదైతే నిర్వహించారో ఆ సమావేశాల్లో వీళ్ళు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా కొన్ని గుర్తించినటువంటి ఏదైతే తమ కండిషన్స్కి ఒప్పుకొని ముడుపులు ఇవ్వటానికి సిద్ధపడిన సంస్థలకు మాత్రమే మద్యం సరఫరాకి సంబంధించిన ఆర్డర్ ఆఫ్ సప్లై అనుమతి ఇవ్వడానికి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలన్నింటిలో ధనంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారనే విషయాన్ని ప్రస్తావించారు. డిస్టిలరీస్తో పాటు మద్యం సరఫరాదారుల నుంచి కూడా ముడుపులు వసూలు చేసి ఇతర నిందితులకి వాటిని బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరించారనే విషయాన్ని కూడా ఈ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి, అతని సన్నిహితుల నుంచి కూడా వసూలు చేసిన ఈ డబ్బు మొత్తాన్ని కొన్ని పెట్టుబడులుగా పెట్టారు, ఆస్తుల రూపంలో కొనుగోలు చేశారు, ఖరీదైన కార్లు కొనుగోలు చేశారనే విషయాన్ని కూడా గుర్తించాము. అవి ఎక్కడున్నాయనేది కూడా గుర్తించాల్సి ఉందనే విషయాన్ని కూడా ఈ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి, A2గా ఉన్నటువంటి ఏపీ బెవరేజెస్ మాజీ MD ఎవరైతే ఉన్నారో వాసుదేవ్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళతో పాటు అనేక సమావేశాల్లో వీళ్ళు పాల్గొన్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి A1 కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కార్యాలయానికి పదే పదే వెళ్లి ఈ ముడుపుల వసూళ్ల అంశాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించారనే విషయాన్ని కూడా ఈ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. అదేవిధంగా ఈ డబ్బుల వసూలుకు ఒక ప్రత్యేక వ్యవస్థను సృష్టించి దాన్ని పెట్టుబడుల రూపంలో మళ్లించడాన్ని కూడా పర్యవేక్షించారనే విషయాన్ని కూడా ఈ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించిన నేపథ్యంలో మరిన్ని వివరాలు ఈ కేసుకు సంబంధించి అటు ధనంజయ రెడ్డిని కానీ ఇటు కృష్ణమోహన్ రెడ్డిని కానీ విచారించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని సిట్ అయితే ఆ రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది. వీళ్ళిద్దరినీ వదిలేస్తే కనుక ఖచ్చితంగా విదేశాలకు వెళ్లే ప్రమాదం ఉంది. గతంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి సాక్షులను కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉందనే విషయాన్ని పదే పదే చెప్పారు. అదేవిధంగా విచారణకు రావాలని పలుసార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు కాబట్టి కేసుకు సంబంధించి విచారణ కీలక దశలో ఉంది. కీలక వివరాలు తెలుసుకోవాల్సిన నేపథ్యంలో వాళ్ళిద్దరిని 7 రోజులు కస్టడీకి ఇవ్వాలనే విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్టులో సిట్ అయితే పేర్కొన్న నేపథ్యంలో దీని మీద కొద్దిసేపట్లో అధికారికంగా న్యాయస్థానం నుంచి ఆదేశాలు అయితే రాబోతున్నాయి. సంతోష్. శ్రీకాంత్, అయితే ఈ కేసులో మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రిని కూడా విచారించే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి ఎవరైతే సభ్యులుగా ఉన్నారో వీళ్ళే తీసుకున్నట్టుగా ఇప్పటివరకు అయితే గుర్తించారు. వాళ్ళకి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగాయి. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఒకసారి పరిశీలిస్తే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్కి
అప్పట్లో ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి 3 ఏళ్ల పాటు ఈ ఆర్డర్స్కి సంబంధించి అంటే సరఫరా కానీ అదేవిధంగా తయారీ కానీ సేల్స్కి సంబంధించి ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ కీలకంగా అధికారులుగా చూడొచ్చు. ప్రస్తుతానికి మొత్తం ఇన్వెస్టిగేషన్కి సంబంధించి 33 మంది మీద కేసులు నమోదు చేశారు. వాళ్ళందరిలో వీళ్ళ పేర్లు మాత్రమే, ప్రైవేటు వ్యక్తుల పేర్లు, ప్రైవేటు సంస్థలు, షెల్ కంపెనీలకు సంబంధించిన పేర్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరికొందరి పేర్లు యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి వరకు అయితే మీరు చెప్తున్నట్టుగా వాళ్ళ పేర్లు కానీ ఏ ప్రస్తావన అయితే ఏ రిమాండ్ రిపోర్ట్లో అరెస్ట్ అయిన నిందితులు 7 రిమాండ్ రిపోర్టుల్లో కూడా ఎక్కడ ఎవరి పేరు ఇంకా ప్రస్తావించలేదు. కాబట్టి ఇంకా విచారణ పూర్తి కాలేదు, కీలక దశలో ఉంది. కాబట్టి మరింత విచారణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో మరికొంతమంది పేర్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగైతే మనం స్పష్టంగా చెప్పొచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.